రైస్ కుక్కర్లో ఎంతో పొడి పొడిగా టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా రైస్ని 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈలోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆలుగడ్డ, క్యారెట్ అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి ప్లేట్లో సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మూకుడులో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసి వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అటు ఇటు కలపాలి. ఇవి వేగాక క్యారెట్, ఆలుగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు మగ్గనివ్వాలి. చివరగా ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ వేసి ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మసాలా మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వేడివేడి మసాలా మిశ్రమాన్ని మనం నానబెట్టుకున్న రైస్ కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసి బాగా కలపాలి. ఇక రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసి వదిలేస్తే వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.